ఇవాళైతే మనం ఆవకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. మ్యాంగోస్ని శుభ్రంగా కడిగి తుడుచుకొని ముక్కలు కొట్టుకోవాలి. ఇలా ముక్కలు కొట్టుకున్న తర్వాత పైన లేయర్ తీసేయాలి. తీసేసిన తర్వాత నాకు 4 కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయి. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 2 కప్పుల గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ ఈ మామిడికాయ ముక్కల మీద వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆయిల్ ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఇలా ముక్కలకి ఆయిల్ పట్టించుకుంటే మనకి ముక్క మెత్తపడకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ పట్టించుకున్న తర్వాత వేరే బౌల్ తీసుకొని అందులో 1 కప్పు కారం తీసుకోవాలి. 1 కప్పు కారం, పావు కప్పు సాల్ట్, అర కప్పు ఆవు పిండి, 2 స్పూన్ల మెంతిపిండి, వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఈ కారంలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ముక్కలన్నిటికీ కారం బాగా పట్టించుకోవాలి. ఇలా కారం బాగా పట్టించుకున్న తర్వాత మిగిలిన గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్నట్ ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఆయిల్ అంతా ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన ఆవకాయ పచ్చడిని ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. 3 రోజులు నానిన తర్వాత మనకి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ ఇవాళ అయితే మనం చిన్న ముక్కలతో మామిడికాయ పచ్చడి అయితే చేసుకుందాం వచ్చేయండి. 2 పెద్ద సైజు మామిడికాయలు తీసుకొని కడిగి శుభ్రంగా తుడుచుకొని ఇలా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. 2 కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయి. 2 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్లో కొంచెం ఆయిల్ అయితే ఈ ముక్కల్లో వేసుకొని ముక్కలు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఆయిల్ మిక్స్ చేసుకుంటే మనకి ముక్క మెత్తపడకుండా ఉంటుంది. తర్వాత వేరే ప్యాన్లో 1/2 కప్పు కారం, పావు కప్పు సాల్ట్, పావు కప్పు ఆవు పిండి, 1 స్పూను మెంతిపిండి, పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఈ కారంలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ గ్రౌండ్నట్ ఆయిల్ కూడా ఈ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా పట్టించాలి. అంతే మనకి టేస్టీ అయిన చిన్న ముక్కల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇది ఒక కంటైనర్లోకి తీసి స్టోర్ చేసుకోవాలి. అండి ఇవాళైతే మనం మ్యాంగో తురుము పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. 2 పెద్ద సైజు మామిడికాయలు తీసుకొని కడిగి తుడుచుకొని చెక్కు తీసుకొని తురుముకున్నాను. 2 కప్పుల తురుము అయితే వచ్చింది. ఈ 2 కప్పుల తురుముకి 1/2 కప్పు కారం తీసుకున్నాను, పావు కప్పు సాల్ట్ తీసుకున్నాను, 2 స్పూన్ల ఆవు పిండి, 1 స్పూన్ మెంతిపిండి తీసుకొని అన్నీ మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్లో 1 కప్పు గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను. ఈ గ్రౌండ్నట్ ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు చల్లారనిచ్చుకున్నాను. ఆయిల్ చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మ్యాంగో తురుమునైతే ఈ ఆయిల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే మనకి టేస్టీ అయిన మ్యాంగో తురుము పచ్చడి రెడీ అండి. ఇవాళైతే మ్యాంగో తొక్కుడు పచ్చడి అయితే చేసుకుందాం వచ్చేయండి. దీనికోసం 2 పెద్ద సైజు మ్యాంగోస్ తీసుకొని కడిగి తుడుచుకొని ఆరబెట్టుకున్నాను. చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్నాను. ఇది 2 కప్స్ పేస్ట్ వచ్చింది. 2 కప్స్ పేస్ట్కి 1/2 కప్పు కారము, పావు కప్పు సాల్ట్, 2 స్పూన్ల ఆవు పిండి, 1 స్పూన్ మెంతిపిండి వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వేరే ప్యాన్లో 1 కప్పు గ్రౌండ్నట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఈ ఆయిల్ని వేడి చేసుకున్నాను. ఇందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పోపు చల్లారబెట్టుకున్నాను. ఇలా చల్లారిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ కూడా ఈ ఆయిల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. అంతే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్